పుట్టక ముందు ఏముంది? సృష్టి రహస్యం ఏంటి? అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రపంచం ఎలా పుట్టింది? భూమి, ఆకాశం, నక్షత్రాలు ఇవన్నీ ఎలా వచ్చాయి? ముందుగా ఒక శబ్దం వచ్చింది అంటారు. ఆ శబ్దమే ఓం అంటారు. కానీ ఓం పుట్టే ముందు ఏముంది? అదే సృష్టి రహస్యం. సృష్టి మొదలు కాకముందు ఏమీ లేదు. కాలం లేదు, ఆకాశం లేదు, అంధకారం కూడా లేదు. శాస్త్రాలు చెబుతున్నాయి అది శూన్యం కాదు, అది పరబ్రహ్మ స్థితి, ఆదిశక్తి రూపం. అది నిశ్శబ్దం, అది అనంతం. మరి ఓం ఎలా పుట్టింది? ఆ అనంత నిశ్శబ్దంలో ఒక కంపనం మొదలైంది. ఆ కంపనే మొదటి శబ్దం. ఆ శబ్దమే ఓం. ఓం అంటే 3 అక్షరాలు. ఆ, ఊ, మా. ఆ అంటే సృష్టి, ఊ అంటే స్థితి, మా అంటే లయం. అంటే సృష్టి, పోషణ, వినాశనం 3 ఒకే శబ్దంలో ఉన్నాయి. ఓం అనేది దేవుడి పేరు కాదు, అది విశ్వం యొక్క మొదటి కంపనం. ఆ కంపనం విస్తరించింది, శక్తి విరజిమ్మింది. శక్తి నుంచి ప్రకృతి పుట్టింది. మరి ప్రకృతి నుంచి 5 పంచభూతాలు పుట్టాయి. ఆ పంచభూతాలే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఇవి కలిసే సృష్టి రూపం తీసుకుంది. నక్షత్రాలు పుట్టాయి, గెలాక్సీలు ఏర్పడ్డాయి, భూమి రూపం దాల్చింది. కానీ అసలు రహస్యం ఏమిటంటే విశ్వం బయట లేదు, మన లోపలే ఉంది. మన గుండె చప్పుడు కూడా ఒక కంపనే, మన శ్వాస కూడా ఒక శబ్దమే. మనం ఓం అని జపించినప్పుడు మనం విశ్వంతో కనెక్ట్ అవుతాము. అందుకే ఋషులు ధ్యానం చేసేవారు. ఓం అనేది కేవలం శబ్దం కాదు, అది మొదలు, అది మధ్య, అది ముగింపు. సృష్టి రహస్యం బయట వెతకాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న శక్తిని తెలుసుకోవడమే సృష్టి రహస్యం.